Hi friends, I'm Dr. Swapna from Hyderabad Women and Fertility Center. Welcome to my channel. Today we'll be just discussing about painless labor. సో చాలామంది ఈ మధ్య అడగడం ఏంటంటే నొప్పులు లేకుండా నార్మల్ డెలివరీకి ట్రై చేయొచ్చా అనేది. ఇప్పుడు వచ్చిన మన టెక్నాలజీ బట్టి ఏంటంటే అది పాసిబిలిటీ ఉందండి. సో దట్ వీ కాల్ ఇట్ as ఎపిడ్యూరల్ అనాల్జీసియా. సో బేసికలీ ఏంటంటే ఇప్పుడు నవడేస్ పేషెంట్స్ కొంచెం పెయిన్ రాంగ్లోనే తట్టుకోలేకపోవడము అండ్ దట్ ఈస్ లీడింగ్ టు ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద ఛాన్సెస్. ఎక్కువగా సిజేరియన్స్ దేనివల్ల అంటే కొంచెం కూడా పెయిన్ భరించలేకపోవడము, ఇంకా వాళ్ళు పెయిన్ భరించలేకపోవడం అండ్ ఎక్కువ స్ట్రెస్ తీసుకునేసరికి లోపల బేబీ మెకోనియం పాస్ చేయడము, లేకపోతే ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నా కానీ యూట్రైన్ యాక్షన్స్ ఇన్యాడిక్వేట్ రావడము, లేకపోతే ఇర్రెగ్యులర్ యూట్రైన్ కాంట్రాక్షన్స్ రావడము, ఆల్ దిస్ కెన్ లీడ్ టు ఫీటల్ డిస్ట్రెస్ అండ్ అది కాస్త సిజేరియన్కి దారితీస్తుంది. సో బేసికలీ ఆ పెయిన్ అనేది మనం ఎలా తగ్గించుకోవడం, బేసికలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంటీనేటల్ పీరియడ్ అంటే ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినప్పటి నుంచి మైండ్ సెట్ చేసుకోవడం, ఈ నార్మల్ డెలివరీ అన్నప్పుడు కొంచెం పెయిన్స్ ఉంటుంది అనేది మనం మైండ్ సెట్ చేసుకోవడం. సెకండ్ థింగ్ ఈజ్ ఫిజియోథెరపీ. అంటే స్టార్టింగ్ నుంచి కొంచెం ఫిజియోథెరపీ చేస్తుందంటే కొంచెం జాయింట్స్ అనేది కూడా లాక్సిసిటీ పెరుగుతుంది. థర్డ్ థింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్. అంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది ఈవెన్ ప్రెగ్నెన్సీలో కూడా చేయమని చెప్తాము. అట్లీస్ట్ ఆఫ్టర్ 36 వీక్స్ తర్వాత కూడా కొంచెం డైలీ రెగ్యులర్ వాక్ ఆఫ్ అట్లీస్ట్ 20 minutes టు అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ అలా వాక్ చేస్తే ఏంటంటే మనకు బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది, జాయింట్స్ లాక్సిసిటీ పెరుగుతుంది, స్టామినా కూడా పెరుగుతుంది. సో బేసికలీ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి మన మైండ్ సెట్ అంటే జస్ట్ డెలివరీ రాంగ్లోనే అప్పుడు కాకుండా ఫ్రమ్ ద యాంటీనేటల్ పీరియడ్ అంటే బిగినింగ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ నుంచి ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సింది. సో అడిక్వేట్ ఎక్సర్సైజ్ ఒకటి అండ్ దెన్ అడిక్వేట్ హైడ్రేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. డైట్లో కూడా కొంచెం మంచి హెల్దీ డైట్, ఫ్రెష్ ఫ్రూట్స్, సలాడ్స్, డ్రై ఫ్రూట్స్ అలా తీసుకున్నా కానీ స్టామినా కూడా బాగుంటుంది. అండ్ దెన్ గుడ్ ప్రోటీన్ డైట్, అది ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటు ఏంటంటే ఇప్పుడు వచ్చింది సరే ఇవన్నీ మన సైడ్ నుంచి తీసుకోవాల్సింది. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ ఎపిడ్యూరల్ అనాల్జీసియా. సో అదేంటంటే చాలామంది అది భయపడతారు, ఎపిడ్యూరల్ అంటే మళ్ళీ వెన్నుకి ఇంజెక్షన్ ఇస్తారు కదా, బ్యాక్ పెయిన్ వస్తుంది దానివల్ల అనేది అడుగుతూ ఉంటారు. అలాంటిది ఏం లేదండి. ఎపిడ్యూరల్ అనాల్జీసియా అంటే ఇప్పుడు ఎముకకి మధ్యలో స్పేస్ ఉంటుంది. ఆ స్పేస్లో ఎపిడ్యూరల్ స్పేస్లో వాళ్ళు క్యాథెటర్ ప్లేస్ చేస్తారు, యూజువల్లీ అనెస్థెటిస్ట్ ఇస్తారు. సో ఆ క్యాథెటర్ ప్లేస్ చేసి పెయిన్ తెలుస్తుంది అన్నప్పుడు ఏంటంటే వాళ్ళు టాప్అప్స్ ఇస్తారు. సో టాప్అప్స్ ఇచ్చినప్పుడు ఏంటంటే బేసికలీ దీంతో ఏంటి ఎఫెక్ట్, లోపల యూట్రైన్ కాంట్రాక్షన్స్ అంటే గర్భసంచి నుంచి వచ్చేవి కాంట్రాక్షన్స్ కంటిన్యూనే అవుతూ ఉంటాయి. బట్ పేషెంట్కి ఏంటంటే పర్సెప్షన్ ఉండదు, అంటే మీకు ఆ పెయిన్స్ అనేది తెలీదు. బట్ యాజ్ సచ్ యూట్రైన్ కాంట్రాక్షన్స్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో ఆ డ్రగ్ ఎఫెక్ట్ వీన్ ఆఫ్ అయిపోయేసరికి మళ్ళీ వాళ్ళకి పెయిన్స్ తెలిసినప్పుడు అవసరం అనిపించినప్పుడు మళ్ళీ మనం టాప్అప్ ఇస్తాం. సో యూజువల్గా టాప్అప్స్ కూడా ఏంటంటే జస్ట్ బిఫోర్ డెలివరీ ఇంకా ఆల్మోస్ట్ బేబీ హెడ్ ఫుల్ డైలటేషన్ అయింది అన్నప్పుడు మనం టాప్అప్ కూడా ఇంకా ఇవ్వము. ఎందుకోసమంటే మళ్ళీ దట్ కెన్ లీడ్ టు ఫీటల్ డిస్ట్రెస్. సో అది కూడా చూసుకొని ఇవ్వాలి, టాప్అప్స్ అనేది ఎంత డోసేజ్ ఇవ్వాలి అనేది క్యాలిక్యులేట్ చేసుకొని ఇస్తాము. సో దిస్ వీ కాల్ ఇట్ ఈస్ ఎపిడ్యూరల్ అనాల్జీసియా. కాకపోతే దీంతో ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయి అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమీ ఉండదండి. బేసికలీ బ్యాక్ పెయిన్ అనేది ఏమి ఉండదు, బికాస్ డైరెక్ట్గా బోన్కి ఇచ్చేదైతే కాదు, ఎపిడ్యూరల్ స్పేస్ మధ్యలో క్యాథెటర్ ప్లేస్ చేస్తారు. దట్స్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే మనకు డ్రగ్స్ అంటే మెడికేషన్స్ ఏవైతే యూజ్ చేస్తామో అవి మదర్కి కానీ బేబీకి కానీ హార్మ్ చేసే మెడికేషన్స్ అయితే కాదు. అండ్ అవి సర్క్యులేషన్లోకి కూడా ఏమీ వెళ్ళదు. సో దాంతో ఏం సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఏమి ఉండదు. ఒకటి ఏంటంటే పేషెంట్స్కి అంటే వాట్ వీ హ్యావ్ అబ్జర్వ్డ్, ఎపిడ్యూరల్ అనాల్జీసియా తీసుకున్న వాళ్ళకి ఏంటంటే చాలామందికి ఆ కింద పెల్విక్ సెన్సేషన్ ఉండదు. అంటే వాళ్ళకు బేర్ డౌన్ అయ్యే టైంకి బేర్ డౌన్ అన్నా కానీ వాళ్ళకి ఆ సెన్సేషన్స్ అనేది లాస్ట్, అంటే బేసికలీ పెరినియల్ సెన్సేషన్స్ విల్ బి లాస్ట్. సో అలా సెన్సేషన్ తెలియనప్పుడు ఏమవుతుందంటే మనం ఇన్స్ట్రుమెంటల్ డెలివరీస్ ఆర్ మోర్ కామన్. ఐదర్ మనం వెంటోస్ వేయడమో లేకపోతే ఫోర్సెప్స్ వేసి బేబీని తీయడమో అనేది జరుగుతుంది. బికాస్ వెన్ ద మదర్ కెనాట్ బేర్ డౌన్, వాళ్ళు పుష్ చేయలేనప్పుడు, వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టలేనప్పుడు అప్పుడు మనం ఎక్స్టర్నల్గా ఇన్స్ట్రుమెంటల్ డెలివరీస్ లైక్ వెంటోస్ డెలివరీ కానీ లేకపోతే ఫోర్సెప్స్ డెలివరీస్ కానీ మోర్ కామన్. సో దాంతో రిలేటెడ్ పెరినియల్ ఇంజురీస్ అనేది కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, లైక్ టేర్ అవ్వడము, విచ్ ఎపిసోటిమ్ అనేది యూజువల్గా మనం ఇస్తాం. బట్ అది కాకుండా కొందరికి డీప్ ఎక్స్టెన్షన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. బట్ యాజ్ సచ్ ఎపిడ్యూరల్ అనాల్జీసియా అనేది ఇట్స్ క్వైట్ సేఫ్ అండ్ దెర్ ఈస్ నో నీడ్ టు వరీ ఎట్ ఆల్. అండ్ దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనేది కూడా అదంటూ ఏమీ లేదండి. సో ఇట్స్ క్వైట్ సేఫ్. యూ కెన్ గో హెడ్ విత్ ఎపిడ్యూరల్ అనాల్జీసియా ఫర్ అ సేఫ్ అండ్ నార్మల్ డెలివరీ. థ్యాంక్ యూ.